నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లా మద్దిలపాలెం డిపోలో స్త్రీశక్తి పథకం ప్రారంభించిన మంత్రి అనగానే మహిళా సాధికారత కోసం ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యాఖ్య. కుప్పంలో జగన్, పులివెందులో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారన్న షర్మిల. ప్రధాని మోదీ మెప్పు కోసమే ఇద్దరు పనిచేస్తున్నారని ఆరోపణ. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీశక్తి పథకం పేరుతో ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖ జిల్లా మద్దిలపాలెం డిపోలో మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ పథకంతో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు. మహిళలు ప్రయాణించే సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు, మొబైల్లో అయితే డిజిటల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభ్యున్నతి, మహిళా స్వావలంబన కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ ఈ కూటమి పార్టీ. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో ఆ రోజు పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు మా తెలుగుదేశ కుటుంబం అని చెప్పేసి ఈ మహిళా అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం, దాంట్లో భాగంగా సూపర్ 6లో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 12 మేము చేస్తూ ఉన్నాం. కానీ కంపల్సరీగా ఏదైతే మహిళలకి చాలా అద్భుతంగా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి తప్పకుండా ఉన్నామో, ఎంత ఖర్చు అయినా 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా వేరే విధంగా వెల్త్ క్రియేట్ చేద్దాం, కానీ ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఆగస్టు 15న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపుగా 10,000 పైచీలకు బస్సులు ఉన్నాయి. 10,187 అని చెప్పేసి మా అప్పలనాయుడు గారు చెప్పారు. నాకు వచ్చిందే 11,000 సార్. వీళ్ళకే గ్యాప్ ఉంది. అయితే దాదాపుగా 74% బస్సులు ఏదైతే పల్లె వెలుగు ఉన్నాయో, అల్ట్రా పల్లె వెలుగు ఉన్నాయో, ఎక్స్ప్రెస్ ఉందో, మెట్రో ఎక్స్ప్రెస్ ఉందో, అలాగే ఇంకో కేటగిరీ సిటీ ఆర్డినరీ, ఈ 5 కేటగిరీ కూడా ఉచితంగా సామాన్యంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు. ఐడి ఉంటే మహిళమ్మ తల్లి, ట్రాన్స్జెండర్స్ అట్లా ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరు పెద్దలు చెప్పినట్టుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, అలాంటి వారు వెళ్ళలేని పరిస్థితిలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద నిలబడ, ఎవరి మీద ఆధారపడకూడదు లక్ష్యంతో దాదాపుగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ప్రతి కుటుంబంలో ఆధారపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. మహిళా అభ్యున్నతి కోసం స్త్రీ నిధి అవ్వచ్చు, అలాగే మహిళలు ఎంటర్ప్రీనర్స్గా తయారవ్వాలని చెప్పేసి ఏపీఎస్సీ ల్యాండ్స్ అవ్వచ్చు, ఇతర వ్యాపారాలు చేసుకునే తోడ్పాటుతనం అవ్వచ్చు. ముఖ్యంగా పెద్దలు చెప్పిన దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను. దాంట్లో రెండు సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. శ్రీనిధి కింద గ్రామ సమైక్యలకు కానీ, మహిళా గ్రూప్స్కి కానీ మెప్పాన్ని పటిష్ట చేసే విధంగా వారికి లోన్లు అవ్వచ్చు, రాయితీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. నేను నిన్న మొన్న గుంటూరులో ఉన్నప్పుడు ఊరికి అడిగాను ఎవరినో మహిళని, అమ్మా మీకు ఇలా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వస్తుంది మీకు తెలుసా అంటే, మాకు తెలుసా అంది. మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా అంటే, నాకు నా బిడ్డ ఎక్కడో గురుకుల పాఠశాల చదువుతుందయ్యా, నేను వెళ్ళి రావాలంటే నాకు రోజు కూలీ పడుతుంది, నేను ఆ కూలీ పోగొట్టుకోలేకపోతే, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా ప్రతి వారానికి 2 సార్లు ఒకసారి నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను తప్పకుండా వెళ్ళి బిడ్డను చూస్తాను అంటే కళలో ఆనందం చెప్పింది. అంటే ప్రతి ఒక్క అంశం. 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుతూ మహిళలకి నిజమైన స్వతంత్రం మనము రవాణా ద్వారా కల్పిస్తున్నాము. దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న చాలామంది మహిళలు ఈ ఫ్రీ రవాణా లేక ఈ సిటీస్కి రావడం పోవడం అంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు. దానికి సంవత్సరానికి 1,940 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటప్పటికి కూడా దానివల్ల మహిళలు ఒక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి, ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మల్టిప్లై అవుతుంది. మనము ఈ ఖర్చుగా చూస్తున్నాము, దీనివల్ల ఏర్పడే ఆ లింకేజెస్ వల్ల వాళ్ళు చాలా మేలుపడే అవకాశం ఉంది. సో దానికి ప్రత్యేకంగా
జిల్లా యంత్రం తరపున, జిల్లా ప్రజానియం తరపున గౌరవ ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ అధినేత జగన్ కు సీఎం చంద్రబాబుకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో కుప్పంలో జగన్ చేసిన దాన్నే ఇప్పుడు పులివెందులో చంద్రబాబు చేశారని ఆమె ఆరోపించారు. ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్నారని ఆమె దుర్నెత్తారు. ఇద్దరు నేతలు కేవలం ప్రధాని మోదీ మెప్పు పొందడం కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓట్ల చోరీతో మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే రాష్ట్రంలోని ఈ ఇద్దరు నేతలు కనీసం నోరు మెదకడం లేదని దుర్నెత్తారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్య విలువలు నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని షర్మిల స్పష్టం చేశారు. కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈ రోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం. సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వేదోక్త దివ్య సువర్ణ మంత్రోచ్చారణ సమర్పయామి.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణపుర వీధుల్లో సాగిన శ్రీకృష్ణ పాండవుల వేషధారణ రథం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవస్థానం వద్ద భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.